మీ జాతకాలు బాగా నమ్ముతారా? నేనా? అంటే పెద్దగా నమ్మనండి. యెస్ టు ఎన్ ఎక్స్‌టెంట్. అంటే అవి చూసి అంటున్నా. వాడు పచ్చలొకటి సరే పచ్చలు ఇంకో దానికన్నా సరే ఇది బంగారం బాగానే ఉంటుందిగా కొనుక్కుంటే నాకెప్పుడు కొనుక్కున్నది లేదు. ఆ! అంటే పగడం పెట్టారు కదా! అంతకుముందు ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపు సంపాదించి కట్టడం గురించే కదా. ఇప్పుడు ఏదో కొందాం ఇది కొనాలన్న తాపత్రయం ఉంది. అందరికి ఇచ్చాం కానీ నేను కొనుక్కోలేదు. ఈసారి కొందామని. అది కూడా ఎందుకు అనిపించిందంటే మధ్యలో ఒక ఆయన ఫుల్ గోల్డ్ వేసుకున్నాడు. గోల్డ్ వేసుకొని మొత్తం ఉంగరాలు ఇలా పెట్టి మొత్తం ఇంటర్వ్యూ చూశాను. ఆ! ఈ అమ్మాయి భలే ఉన్నాడు గమ్మత్తుగా కోరికలు తీర్చుకున్నాడు. నేను కూడా అలా. కానీ ఇది చాలా గంభీరంగా ఉంది సార్. బాగుంది. థ్యాంక్ యూ. పగడం అంటే మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఉంది అది. సాలిడ్‌గా. అదేంటండి ఎలా అన్నారు? సాలిడ్‌గా ఉంది సార్. అదే 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 మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఉంది. సాలిడ్గా అంటే నేను అంటే సాలిడ్గా చక్కగా బలంగా ఉన్నారా లేదా? ఇది మీరు ఏ ఉద్దేశంతో అన్నారు కరెక్ట్గా చెప్పండి. సన్నగా ఉన్నారనుకోండి, ఆ సన్నగా ఉన్న చేతికి ఇంత సాలిడ్ రింగ్ పెడితే ఆ రింగ్ ఒక్కటే కనపడుతుంది. చక్కగా ఏమంటారు ఉంగరపు వేళ్ళు ఉండాలి, ఆ ఫిజిక్ ఉండాలి, టాప్ టు బాటమ్ ప్రపోర్షనేట్ గా ఉండాలి. ఇంత కరెక్ట్ గా ఉంది కాబట్టి మీకు తగ్గట్టుగా సాలిడ్ గా ఉందండి. సరేలేండి ఇలాంటివి ఏమో ఉండాలని కొనుక్కున్నాను. దీంతో కొట్టి చంపేయచ్చు కావాలంటే, అంత వెయిట్ ఉంటుంది. నిజంగా మామూలుగా లేదు, అది చాలా సాలిడ్ గా ఉంది. సార్ ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నవి ఏమున్నాయి సార్ మూవీ? రిలీజ్కి రెడీగా ఉన్నవి బూట్ కట్ బాలరాజు ఒకటి ఉందండి, ఆ పేరు ఒకటి తెలుసు. ఇంకా మిగతా పేర్లు పెట్టలేదు కొన్ని. ఇంకా గేమ్ చేంజర్ ఒకటి ఉంది, అది రామ్ చరణ్ గారిది. అది ఎప్పుడు వస్తుంది అన్నది కరెక్ట్గా నాకు తెలియదు డేటు. ఇంకా 4-5 చిన్న సినిమాలు ఉన్నాయండి వరుసగా. అంటే అందరూ అనుకుంటారు, వాళ్ళందరి మాటగా అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోల్ ప్లే చేస్తారు అని. అన్నీ లేదండి, అందరూ అనుకుంటారు అంతే తప్ప, అందరూ అనుకుంటారు తప్ప సింహాద్రి నేను లేను, రామయ్య వస్తావా లేను, బృందావనం లేను, అలా అనుకుంటారు తప్ప కొన్ని ఇనీషియల్ డేసెస్లో అన్నిట్లో ఉన్నా ఆల్మోస్ట్ ఆల్. ఏది స్టూడెంట్ నెంబర్ 1 సుబ్బు లేను, మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1 అయింది, సుబ్బు కాకుండా మళ్ళీ ఆదిలో ఉన్న ఒక సీన్, దట్ 1 సీన్. తర్వాత మళ్ళీ నాగా చేశాను. తర్వాత ఆంధ్ర వాళ్ళ హీ వాంటెడ్ మీ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలంటే వేరే సినిమా షూటింగ్లో ఉన్నా మళ్ళీ డేట్లు అడ్జస్ట్ చేసుకొని ఆంధ్ర వాళ్ళు చేశాను. ఆంధ్ర వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ నాలుగులో ఉన్నాను. అండ్ అదే అంటే అప్పటి ఫ్రెండ్షిప్పేనా మీ ఇప్పటికీ మీ ఇద్దరిని ఇంత క్లోజ్గా ఉంచింది, అంతేనా? అంతే, ఆ ఫ్రెండ్షిప్ స్టూడెంట్ నెంబర్ ఫ్రెండ్షిప్. అంటే తర్వాత కూడా వివేర్ కొన్ని ఏళ్ళు అంటే టిల్ హీ గాట్ మ్యారీడ్ మేమంతా యూస్ టు ఆల్మోస్ట్ ఆల్ టైం అక్కడే గడిపేసేవాళ్ళం. అందరూ చాలామంది తన ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత న్యాచురల్గా వైఫ్ అండ్ పిల్లలు, యూ కాంట్ ఆ టైంలో కూడా మేము వెళ్ళి కూర్చుంటే అసహ్యంగా ఉంటుంది. సో దట్ వే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ తన సినిమాలు రిలీజ్ అయిన టైంలో కూడా వీవర్ అందరం టెన్షన్తో ఉండేవాళ్ళం. లిటరల్గా అక్కడ కూర్చొని ఏమైంది. ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా అవన్నీ వచ్చేసి టాకులు అవన్నీ బయటకు వస్తున్నాయి, మీరు ఫస్ట్ డే ఇంకోటి. అప్పుడు ఇవన్నీ లేవు కదండి. టాక్ కోసం లిటరల్గా రాత్రి నుంచి వెయిటింగ్ నెక్స్ట్ డేకి, అలా వెయిట్ చేసేవాళ్ళు. యానిమల్ సినిమా చూసారా? చూడలేదు. టైం కుదరలేదా? లేదు, చూడలేదు అంతే. యా షూర్, ఉంటే డెఫినెట్గా చూస్తాను. ఇప్పుడు దళారి రిలీజ్కి రెడీగా ఉందని మీద. రిలీజ్కి రెడీ కాదు, రిలీజ్ అయిపోయింది. అయిందా? మొన్న December 15th రిలీజ్. ఇంకా ఉందేమో అనుకుంటున్నాను. రైట్. సో ఇప్పుడు సార్, ఇప్పుడు మీకంటూ ఒక స్టేజ్లో ఒక ఆర్థికమైన స్తోమత, లేదా 2 పిల్లలు, ఇప్పుడు ఇంత ప్రపంచాన్ని, ఇంత జీవితాన్ని చూశారు, ఇంత స్టేబుల్గా ఉంది లైఫ్. ఇప్పుడు ఇంకేం కోరుకుంటున్నారు లైఫ్లో? అయ్యో భలేవారు, ఇంకేం కోరుకోవట్లేదండి. ఈ స్టేబుల్గా ఉండడం ఒకటిను, కంటిన్యూస్గా ఏదో ఒకటి పనిచేస్తూ కాలు ఆడుతూ ఉండాలి. యూ హ్యావ్ టు బీ ఫిట్ అంటే మీరు పోయేంత వరకు కొంచెం మీ పని మీరు చేసుకుంటూ ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళడం అనేది నేను కోరుకుంటాను. ఈ మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఏమైనా వస్తే చేసుకుంటూ వెళ్ళడం అంతే. అంటే ఇప్పుడు ఓటీటీ స్టార్ట్ అయిన తర్వాత లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ యాక్చువల్ అనుకుంటున్నాం. కానీ ఓటీటీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం 20 minutes చేస్తున్నారు
తెలుగులో చేసిన వాళ్ళు నాకు 1-2 ఓటీటీ వాళ్ళు తప్ప మిగతా అందరూ ఆల్మోస్ట్ ఆల్ 20 మినిట్స్ 30 మినిట్స్ అలా చేశారు. సీరియల్స్ ఉంటాయి చూడండి, అలా చేశారు సీజన్స్ లాగా. బట్ ఐఎమ్ షూర్ వస్తాయి అనుకుంటున్నా. ఓటీటీ ఇది కూడా ఫిల్మ్స్ కూడా మంచి ఫిల్మ్స్ వస్తాయని అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్, అంటే ఇప్పటిదాకా చూసిన దాంట్లో లేదు, వస్తాయి అనుకుంటున్నాను.